యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 7 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 7 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 28వ తేదీన ఉదయం స్వస్తి వసనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 30వ తేదీన రాత్రి ఎదుర్కోలు, 31వ తేదీన రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, ఫిబ్రవరి 1వ తేదీన రాత్రి దివ్య విమాన రథోత్సవం, ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం చక్రతీర్థం, ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం అష్టోత్తర శత ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయానికి పెయింటింగ్, లైటింగ్, పూల అలంకరణ, చలువ పందిళ్లతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణం నిర్వహణకు కళ్యాణ మండపం సిద్ధం చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఆలయ అధికారులు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధువరా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రమునకు అనుబంధ ఆలయమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో గత సంవత్సరం మాదిరిగా అత్యంత వైభవపేతంగా వార్షిక అధ్యయన మహోత్సవములు, తదుపరి బ్రహ్మోత్సవములు, శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త అనుసారంగా విశేషంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామికి విశేషమైనటువంటి పురపాటు సేవ భక్తులందరూ కూడా దర్శించడం కొరకు లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఆచార సాంప్రదాయానికి వెన్నుక మూలమైనటువంటి ఆచార్యుల ఆళ్వారాధుల యొక్క పురపాటు సేవ పురవీధి ఉత్సవాన్ని భక్తులందరి యొక్క అనుగ్రహించడం కొరకు పురవీధులలో ఊరేగింపు చేయడం జరిగింది. ఇట్టి అధ్యయన మహోత్సవాలకు మన రాష్ట్రం నలుమూలల నుండి కూడా అధ్యాపక స్వాములు విచ్చేసి ఈ ప్రబంధ పారాయణాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంకాలము పరమపద మహోత్సవంతో ఈ అధ్యయన మహోత్సవాన్ని సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది. ఆచార్య అనుగ్రహం ఉంటే మనం ఈ భగవంతుణ్ణి సాధించవచ్చు, భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆచార్యుడు అనేటువంటి వాడు వెలుతురుని ఇవ్వడం కొరకు చీకటిని పారదోలి మనకు భగవద్ అనుగ్రహాన్ని పొందడం కొరకు ఆచార్యుని యొక్క అనుగ్రహం ఉండాలి. అలాంటి ఆచార్యుని యొక్క స్మరణనే ఈ అధ్యయన మహోత్సవ కార్యక్రమము. నమ్మాళ్ళవార్ల యొక్క పరంపర శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి మూలాధారము. వారు ఈరోజు పరమపదించినట్టుగా స్వామి మనకు అంధకారాన్ని లేకుండా మళ్ళీ వెలుతురునివ్వాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థించినందువల్ల రామానుజుల వారిని మనకు అనుగ్రహించినట్టుగా రేపు రామానుజ నూతనదాయ చాత్మలతోని ఈ యొక్క అధ్యయన మహోత్సవాలను సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అధ్యయన మహోత్సవాలను దర్శించిన, సేవించిన, ఆ యొక్క దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన అందరికి కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది చెప్పేసి మనకు సాంప్రదాయం చెప్తుంది. బ్రహ్మోత్సవాలు ఎల్లుండి ఉదయం స్వస్తి వాచనంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ప్రారంభించుకోవడం జరుగుతుంది. స్వస్తి వాచనం అంటే శుభం జరగాలి, మనకు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సుసంపన్నం జరగాలి అని ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం చేత విశ్వక్సేన ఆచార్యుని ప్రార్థించుకోవడం జరుగుతుంది. తదుపరి సాయంకాలము మనము ముత్సంగ్రహణము, అంకురారోపణతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైభవంగా ధ్వజారోహణము, దేవతాహ్వానము, ముక్కోడి దేవతలందరినీ కూడా ఆహ్వానించి స్వామివారి యొక్క ఉత్సవాన్ని చక్కగా నిర్వహించడం కొరకు వారిని మీరు అందరూ ఉండి ఇక్కడ మాచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపజేయండి అని చెప్పేసి దేవతలందరూ కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది. తదుపరి పురవీధి సేవలు ఉదయం సాయంకాలము అత్యంత వైభవపేతంగా అలంకార సింహవాహన సేవ, హనుమద్వాహన సేవ, అలాగే 31వ తారీఖు నాడు ఎదుర్కోలు, 30వ తారీఖు నాడు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 31 కళ్యాణ మహోత్సవము, 1వ తారీఖున రథోత్సవ కార్యక్రమాన్ని
చేయడం జరుగుతుంది. ఎందరో గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే భాగ్యనగరం నుండి కూడా ఎందరో ప్రజలు కూడా ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామి యొక్క కళ్యాణాన్ని సేవించి అందరికి కూడా కళ్యాణం జరగాలి, మంగళప్రదం జరగాలి, మా అందరికి కూడా శుభం జరగాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో తిలకించడం కొరకు వేల కొలది భక్తులు కూడా ఇచ్చేస్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవపేదంగా నిర్వహించడం కొరకు దేవస్థాన అధికారులు, కార్యనిర్వహణాధికారి గారు, వంశం పారంపర్య చైర్మన్ గారు, అలాగే డిఈఓ భాస్కర్ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి క్షణం క్షుణ్ణంగా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించాలనే భావనతోని వారు ప్రత్యేక శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలలో విద్యుత్ దీపాలంకరణ ఏంది, మైకుల ద్వారా ప్రచారం ఏంది, ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం కొరకు ప్రతి క్షణం కూడా ఈ యొక్క కార్యక్రమాలను శ్రద్ధ పెట్టి వారు ఆ కార్యక్రమాలను నిర్వహింపజేస్తున్నారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కొరకు ఈ యొక్క వారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా భగవద్ దర్శనం కలగాలి, వారు ప్రశాంతంగా వారి స్థానాలకు వెళ్ళడం కొరకు వారు ప్రత్యేకించి శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దర్శించిన ఆ భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను సేవించి భగవద్ అనుగ్రహం పొంది పురుగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షము పొందురుగాక. సమస్తన్మంగళ అనుభవంతు. స్వస్తి. ఓం నమో నరసింహాయ నమః. శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తారీఖు రోజున స్వస్తివాసంతో ప్రారంభమై 3వ తారీఖు రోజున శతకటాభిషేకంతో పూర్తి అవుతున్నది. ఇటు ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టాలు 30 తారీఖు రోజున శ్రీ స్వామివారి ఎదుర్కోలు, 31 తారీఖు రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము, అదేవిధంగా 1వ తారీఖు రోజున శ్రీ స్వామివారి దివ్య విమాన రథోత్సవము ఏర్పాటు చేయబడినది. ఇటు బ్రహ్మోత్సవాలకు గాను దేవస్థానం తరఫున విద్యుత్ దీపాలంకరణ, తర్వాత పూల అలంకరణ, స్వామివారి కళ్యాణ మహోత్సవ కళ్యాణ మండపం ఏర్పాట్లు, అదేవిధంగా ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక పారాయణ స్వాముల ఏర్పాటు, అన్నదాన ఏర్పాట్లు ఇవన్నీ కూడా విరివిగా ఏర్పాటు చేయనున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా గత సంవత్సరం కంటే వైభవంగా ఈసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి మా అధికారులు మొత్తం మాకు సూచనలు చేశారు. వాటి ప్రకారంగా మా అర్చక బృందము అందరం కలిపి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.